హలో అండి, వెల్కమ్ టు ప్రియా రుచులండి. నేను మీ ప్రియానండి. ఈరోజు మరోసారి కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. అది క్యాబేజీ పప్పు అండి. ఎప్పుడు చుక్కకూర పప్పు, పాలకూర పప్పు అలా చేస్తూ ఉంటాం కదా. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి దీనికోసం ఒక మందపాటి కడాయిని తీసుకొని ఇందులో ఆయిల్ అనేది యాడ్ చేసేసానండి. నెక్స్ట్ పెసరపప్పుని కూడా ఈ విధంగా యాడ్ చేసేసి హీట్ అనేది గుర్తుంచుకోండి. మనం సిమ్లోనే ఉంచుకొని చేసుకోవాలి, లేదంటే పప్పు అనేది మాడిపోతుంది. ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ మనం వేయించుకుందాం. ఇది ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి, కొద్దిగా లైట్గా వేయిస్తే మనకు సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మీరు గుర్తుంచుకోండి, కర్రీ అనేది మరింత టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వాటర్ని కూడా యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఈ పప్పు కోసం టమోటోస్ అండి, పెద్ద సైజు 3 తీసుకొని ఈ విధంగా నేను యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ రుచికి సరిపడినటువంటి గ్రీన్ చిల్లీ అండి, కారం. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి క్యాబేజీని కడిగి శుభ్రం చేసుకొని ఈ సైజు ముక్కలుగా కట్ చేసి దీన్ని కూడా డైరెక్ట్గా యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఈ మొత్తాన్ని ఒక్కసారి ఇలా కలిపేసేసి మూత పెట్టి నెక్స్ట్ ఒక ఆనియన్ కూడా యాడ్ చేశానండి. ఈ మొత్తాన్ని మూతతో క్లోజ్ చేసి పప్పు బాగా కుక్ అయ్యేంత వరకు హీట్ అనేది సిమ్లో ఉంచి ఉడికించుకున్నానండి. ఇది ప్రాపర్గా ఉడికిన తరువాత ఇందులోని వాటర్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి రుచికి సరిపడినటువంటి కల్లుప్పు తీసుకున్నానండి. ఇప్పుడు పప్పు గుత్తితో మనం దీన్ని మెదుపుకోవాలండి. మరీ మెత్తగా మెదుపుకోవాల్సిన అవసరం లేదండి, హాఫ్ మెదుపుకుంటే సరిపోతుంది. మధ్యలో క్యాబేజీ పీసెస్ తగిలితేనే మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం సపరేట్ చేసినటువంటి ఈ వాటర్ని ఇందులోనే యాడ్ చేసేస్తున్నానండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో కారము, సాల్ట్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సాల్ట్ తక్కువైనా కారం తక్కువైతే కొద్దిగా మిరప్పొడి యాడ్ చేసుకోండి. అంటే మీకు ఎంత కారం కావాలో అంత యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ చింతపండు ఉంటుంది కదా, దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నానండి, పులుపుని. ఒక్కసారి అయితే ఈ మొత్తాన్ని కలిపేసేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి ఒక బాండీ తీసుకొని నెక్స్ట్ ఆయిల్ అనేది యాడ్ చేశానండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. నేనైతే మర్చిపోయాను, అంటే మీకు వీడియో చూపించడం స్కిప్ చేశానండి. నెక్స్ట్ పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూను, 3 ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు కచ్చపచ్చ దంచినవి 4. నెక్స్ట్ వీటిలో ఒక ఆనియన్ పెద్ద సైజుది కట్ చేసి యాడ్ చేసి ఈ పోపును మొత్తాన్ని ఈ విధంగా కలుపుతూ వేయించుకుందామండి. ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుందండి, కర్రీ అనేది టేస్ట్ మరింతగా బాగుంటుంది. నెక్స్ట్ కరివేపాకు 3 రెమ్మలు, దాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఈ పోపు మొత్తాన్ని దాంట్లో మనం ముందుగా పక్కన పెట్టుకున్న దాంట్లో యాడ్ చేసుకోవాలండి. గుర్తుంచుకోండి, ఈ పప్పును మాత్రం వేడి అన్నంలో నెయ్యి పోసుకొని తిన్నామంటే టేస్ట్ అనేది ఆసమ్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో పెట్టేయండి. ఇప్పటి వరకు నా వీడియోస్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకి వచ్చేస్తానండి. బాయ్ అండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో పెట్టేసేయండి.